హలో సార్, ఇన్నాళ్ళకు మనం అనుకున్నది సాధించాం సార్. యా, సూపర్ సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు హెచ్ఆర్ సార్ దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాను. సార్, మనం అనుకున్న సాధించాం. అవునా? దేని గురించి మాట్లాడుతున్నావు? సార్, మనం 6 సంవత్సరం నుంచి వెతుకుతున్న మొక్క దొరికింది సార్. అవునా? నువ్వు చెప్పేది నిజమా? మరి అది ఎక్కడుంది? సార్, అంజనాద్రి అడవిలో సార్. ఆ మొక్కకి జ్వరం దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఏ జబ్బునైనా నివారించే శక్తి ఉంది సార్. అవునా? అదేనా? సార్, ఆ మొక్క నుంచి వచ్చే రసంతో టాబ్లెట్లు తయారు చేయాలి సార్. వెంటనే ఆ పని ప్రారంభించండి. అదంతా ఈజీ కాదు సార్. అలా ఎందుకు అంటున్నావు? టాబ్లెట్ తయారు చేయాలంటే మనం అక్కడే కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలి. సరే, పెట్టేద్దాం. దాంట్లో ఏముంది మరి? అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ పెడితే చుట్టూ ఉన్న 5 గ్రామాలకు చాలా ప్రమాదకరం సార్. సుమారు ఎంతమంది ఉంటారు ఆ గ్రామాల్లో? సుమారు 6,000 మంది ఉంటారు సార్. కానీ సార్, ఆ కెమికల్ గ్యాస్ వల్ల వారు చనిపోయే ప్రమాదం ఉంది సార్. పోతే పోని, మనం తయారు చేసిన టాబ్లెట్ వల్ల లక్షల మంది బతుకుతారు. ఏం మాట్లాడుతున్నారు సార్? లక్షల మంది బతకడం కోసం 6,000 మందిని చంపేద్దామా? కోడి మేక చనిపోతూ మన కడుపులు నింపుతున్నాయి. ఆఫీసర్, కొన్ని కావాలంటే కొన్ని చావాలి. నో సార్, నేను దీనికి ఒప్పుకోను. నీ సలహాలు తీసుకోవడానికి కాదు మేమున్నది, చెప్పింది చేయి. నో సార్, ఆ మొక్క గురించి నేను గవర్నమెంట్కి చెప్తే నాకు గోల్డ్ మెడల్ అని వస్తుంది. నీకు కోట్లు ఇస్తాం, వెంటనే అక్కడ ఫ్యాక్టరీ పెట్టి టాబ్లెట్లు తయారు చేయండి. మనుషుల ప్రాణాలు సార్, ఓటతో కొనలేము. నేను దీనికి ఒప్పుకోను సార్. ఎలా సార్? మరి ఆ మొక్క గురించి ఇన్ఫర్మేషన్ లీక్ అయితే మనం కోట్లు నష్టపోతాం కదా సార్. దీనికి ఒకటే పరిష్కారం. ఏం చేద్దాం? హలో హలో, సునీల్ సార్ లేడా సార్? సునీల్ సార్ ఇప్పుడే పడుకున్నాడు. చెప్పండి. ఇది చాలా ముఖ్యమైన విషయం సార్. ఆ అడవిలోకి వెళ్ళాలంటే ఒక గుడిని దాటాల్సి ఉంటుంది. గుడేనా? ఏదో సముద్రం దాటాలన్నట్లు చెప్తున్నావు. అదంతా ఈజీ కాదు సార్. ఆ గుడికి అడవికి కాపలా మనిషి ఒకడు ఉన్నాడు. ఎవడు? అంజీ.
नन्दन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधि वियोजन शर परिलङ्घन मे పులి కూడా ఆ గుడిని దాటి అడవికి వెళ్ళలేదు. ఇంకా అడవిలో కెమికల్ ఫ్యాక్టరీ అంటే కష్టం సార్. వాడు మనిషే కదా, కొనేద్దాం. కొనడానికి అతను వస్తువు కాదు సార్, ఆంజనేయుని భక్తుడు. అంజనాద్రి అడవిలో మన ఆఫీసర్స్ ఉన్నారట, వెళ్దాం పద. హాయ్ వేణు. హాయ్ సార్. అడవిలోకి వెళ్ళాలంటే ఏదో గుడి దాటాలంట కదా, ఎక్కడుంది అది? సార్ ఇక్కడనే ఉంది సార్ గుడి, కాకపోతే అక్కడ అంజి ఉన్నాడు. ఇదేనా గుడి? సార్ ఇక్కడనే సార్ గుడి, ఇదే. యాడికి ఎడిపోతున్నారు? గవర్నమెంట్ నుంచి ఆఫీసర్లు వచ్చారు, అడవిలో పని ఉందట, వెళ్తారు. అంజీ అనుమతి లేకుండా అడవిలోకి పోరాదు. అంజీ రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము కనుమా. కన్నా ఎవరిలో? గవర్నమెంట్ ఆఫీసర్లట, అడవిలో మా పని ఉన్నా అని వచ్చిర్రు. ఏం పని సార్ మీకు ఈడ? ఈ అడవిలో లక్షల మొక్కలు ఉన్నాయి, అందులో కొన్ని మనుషుల ప్రాణాలు కాపాడతాయి, అవి మాకు కావాలి. ఖచ్చితంగా కాపాడతాయి మొక్కలు? ఖచ్చితంగా కాపాడతాయి, కాకపోతే కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలి, ఆ మొక్కలతో మెడిసిన్ తయారు చేస్తాం. సార్ కెమికల్ ఫ్యాక్టరీ అంటే మనుషులకు ప్రమాదమే కదా సార్? అంత ప్రమాదమే ఉండదు కదా. గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటారు కదా, ఆ పర్మిషన్ లెటర్ ఉందా మరి? అంజీ, నీకేం కావాలన్నా ఇస్తాం, కానీ మాకు ఈ అడవి కావాలి. మీరద్దు, మీ ఫ్యాక్టరీ వద్దు, ఆ మనుషులకు ఎంత ప్రమాదకరం నాకు తెలుసు, మీరు ఇక దయచేయండి. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే కోట్ల మంది బతుకుతారు, ఆ ఫ్యాక్టరీ పెడితే చుట్టుపక్కల వేల మంది అనిపోతారు. మాకు ఈ అడవి కావాలి, నీకేం కావాలి? మనుషులు బ్రతుకుండాలి, మీరు వెళ్ళిపోవాలి. అంజీ, మా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలియదు అంజీ. మీ గురించి నాకు తెలుసుకునే అవసరమే లేదు నాకు. మేము తెలుసుకుంటే నిన్నేమైనా చేయొచ్చు. మర్యాద అడుగుతున్నా, మీ అడవి కావాలి మాకు. నేను కూడా మర్యాదగా చెప్తున్నా, మీరు వెళ్ళిపోండి. అంజిగాడు ఉండగా మనం అడవిలోకి వెళ్ళలేం, ఫ్యాక్టరీ పెట్టలేం. వాడు ఉంటే వెళ్ళలేం, వాడు లేకపోతే? అయితే ఏం చేద్దామంటావు? చంపేద్దాం. అంజీ తమ్ముడు ఏమైందిరా? ఎవరు కొట్టారా నిన్ను?
ఎవర్రా మీరు? సార్, కెమికల్ మిషన్లు రావాలంటే గుడి అడ్డంగా ఉంది, గుడి తీసేద్దాం. దాంట్లో ఏముంది? ఆపేవాడు ఎవడు లేడు, రాడు కూడా. వీళ్ళని కాపాడాలంటే ఆ దేవుడే దిగి రావాలి.
अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर